వెనిలా స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసం ఒక బౌల్‌లో అరకప్పు వరకు పెరుగు తీసుకొని విస్కర్‌తో బాగా బీట్ చేయండి. నెక్స్ట్ అందులోని అరకప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోండి. మీరొచ్చేసి 1 కప్ వరకు తీసుకోండి. ఇక్కడ నేను స్వీట్‌నెస్ తగ్గించడం కోసం హాఫ్ కప్ తీసుకున్నాను. షుగర్ మొత్తం కరిగే వరకు బాగా బీట్ చేయండి. అందులోని హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా బీట్ చేయండి. నెక్స్ట్ పావు కప్ వరకు సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, బటర్ గానీ వేసుకొని బాగా బీట్ చేయండి. ఇవి బాగా బీట్ చేసిన తర్వాత జల్లెడ పెట్టుకొని అందులో 1 కప్ వరకు మైదా పిండి, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టుకోండి. ఈ విధంగా జల్లెడ పట్టిన తర్వాత విస్కర్‌తో బాగా బీట్ చేయండి. మొత్తం కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత అందులో పావు కప్ వరకు పాలని యాడ్ చేయండి. ఓకేనా? బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మనకి. సో పావు కప్పు పాలైతే సరిపోతాయి. నెక్స్ట్ కేక్ బౌల్‌కి ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో కోట్ చేసుకోండి. బ్యాటర్ని కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బబుల్స్ ఏమీ రాకుండా 2-3 టైమ్స్ వరకు ట్యాప్ చేయండి. పైన మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక డెకరేట్ చేసుకోండి. ఓకేనా? నేను వచ్చేసి కిస్మిస్ అది వేసానండి. నెక్స్ట్ 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసినటువంటి బౌల్లో ఈ కేక్ బౌల్ని పెట్టండి. మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు బేక్ చేయండి. లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేయండి. ఫైనల్గా కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కేక్ అనేది బాగా బేక్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.